ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధమైన పాదాలకు, నీ ఘనమైన పాదాలకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు నాయన. ప్రభా, గడిచిన మరి తండ్రి 3 మాసాలు మీరు కాపాడి క్షేమాన్ని ఇచ్చి ప్రభా మరి భద్రతనిచ్చి తండ్రి, నీ దయగల కృపలో మీరు మమ్మల్ని కాపాడుకుంటూ వచ్చిన విధానానికి స్తోత్రాలు. మరి తిరిగి నాయన ఈ 4వ మాసము 6వ తారీఖున ఈ ఉదయకాల సమయంలో మొదటి పునరుద్ధాన దినమున నీ సన్నిధిలో కూడుకొని ప్రభా ఏ రీతిగా నాయన నిన్ను స్తుతించుటకు, నిన్ను గణపరచుటకు, నిన్ను మహింపరచుటకు ప్రభా మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తోత్రాలు. మరి తండ్రి, ఈ దినము నాయన ప్రభా మరి సంఘంగా మరి తండ్రి నీ సన్నిధిలో కూడుకునే గొప్ప భాగ్యాన్ని, కృపను నాయన మీరు మాకు దయచేసిన విధానంకి స్తోత్రాలు. మరి ఈ దినము తండ్రి మరి నాయన ఈ మొదటి పునరుద్ధాన దినమున మరి తండ్రి నాయన మరి మీరు తోడుగా ఉండండి. మరి పాటల ద్వారా మయం పొందండి నాయన. తిరిగి ప్రభా వాక్య పరిచయలో మీరు తోడుగా ఉండండి. దాసుని బలపరిచి బలంగా మీరు వాడుకోండి తండ్రి. ఇంకా నాయన రావాల్సిన బిడ్డలను త్వరపెట్టి నడిపించండి. వారి ప్రయాణాల్లో తోడుగోండి, క్షేమంగా నడిపించండి నాయన ప్రభా. మరి తండ్రి ఇంకా ప్రభా ఈ ఆరాధనకు మరి నాయన నిర్లక్ష్యంగా ఉన్న వారితో మీరు మాట్లాడండి. నీ సన్నిధికి నన్ను ఆశ గ్రహింపును నాయన బిడ్డలకు అనుగ్రహించి మరి వారందరూ కూడా నీ సన్నిధిలో ప్రభా కుటుంబాలుగా కూడుకొని నిన్ను గణపరిచే గొప్ప భాగ్యాన్ని, కృపను దయచేయండి నాయన ప్రభా. మరి తండ్రి ఈ దినము నాయన ఈ కూడికంతట్లో మీరు తోడుగా ఉండండి. దాసుని బలపరచండి నాయన. దాసుని ద్వారా ప్రభా మాకు మా హృదయాలకు, మా జీవితాలకు ప్రభా ఏ మాటలు అయితే సరిపోతాయి నాయన ఆ మాటలు ప్రభా మీరు మాకు వినిపించండి. ఆ మాటలు మా దగ్గరకు వస్తున్నప్పుడు తండ్రి మాలో మరి నాయన అజాగ్రత్త, సోమరితనము, నిర్లక్ష్యము లేకుండా ప్రభా పరిపూర్ణంగా వాటిని మేము గ్రహించుకోవడానికి సహాయం మీరు మాకు దయచేయండి తండ్రి. అల్లరాత్మను బంధించండి. వినగలిగిన చెవి, గ్రహించే మనసును మీరు మాకు దయచేయండి నాయన. ఈ కూడికంతట్లో మీరే అధ్యక్షులు గుండి ప్రభా చక్కగా, క్రమంగా, మర్యాదగా జరుగులాగిన నీ సహాయం మీరు మాకు దయచేయండి. ఈ 4వ మాసము మరి తండ్రి మరి నాయన నా ప్రభా మరొకసారి నాయన నీ బల్లలో ప్రభా చేయి వేసే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. యోగ్యమైన రీతిలో మరి భయంతోనూ భక్తితోనూ నాయన దాంట్లో ప్రభా మేము ప్రభా చేయి వేసేవారుగా మమ్మల్ని మీరు సిద్ధపరచండి, బలపరచండి నాయన. నీ సన్నిధిలో ప్రభా మాలో ఎక్కడ కూడా అజాగ్రత్త మరి నాయన ప్రభా లేకుండా ప్రభా నాయన ప్రభా మరి తండ్రి నాయన నిత్యము నీ నామాన్ని స్తుతించి నీ నామాన్ని గణపరిచే గొప్ప భాగ్యాన్ని, కృపను నాయన మీరు మాకు అనుగ్రహించమని ఈ ఉదయకాల సమయంలో మరి తండ్రి చేసిన కొద్దిమని మీరు ఆలకించి ప్రార్థన ప్రతిఫలం దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నా తండ్రి, ఆమేన్. సాంగ్ నెంబర్ 192. ఇదిగో నీ రాజు వచ్చుచుండే, సియోను కుమారి సంతోషించు, యెరూషలేం కుమారి ఉల్లాసించు. ఇదిగో నీ రాజు వచ్చుచుండే, సియోను కుమారి సంతోషించు, యెరూషలేం కుమారి ఉల్లాసించు. నీదు రాజు నీతితో దోషమేమియు లేకయే, నీదు రాజు నీతితో దోషమేమియు లేకయే, పాపరహితుడు ప్రభు వచ్చుచుండే, పాపరహితుడు ప్రభు వచ్చుచుండే. ఇదిగో నీ రాజు వచ్చుచుండే, సియోను కుమారి సంతోషించు,
ఆరాధన పాట పాడుకుందాం. చివరి చరణ పాడేటప్పుడు అందరూ లేచి నిలబడదాం. సాంగ్ నెంబర్ 38. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికే గుదము. సత్ప్రభు నామము కీర్తనలన్ సంతోషగానము చేయుదము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. మన ప్రభువే మహాదేవుడు, ఘన మహాత్మ్యము గల రాజు. పుణ్యాగాధపు లోయలను భూధర శిఖరములాయనవే. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. సముద్రము సృష్టించిన ఆయనదే, సత్యుని హస్తమే భువించేసెన్. ఆయన దైవము పాలితులా, ఆయన మేపెడి గొర్రెలము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర మ్రోగుదము. ఆయన మాటలు కైకొనిన దైవమి మనకెంతో మేలగును. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆమెని ఎప్పుడు నెల్లప్పుడు అయినట్లు యుగములనౌదు. ఆమేన్. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. మంచిదండి. ఆరాధన క్రమంగా కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 84వ అధ్యాయం చదువుకుందామండి. ఆఖరి వచనం అందరం చెప్దాం. కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. సైన్యములకు అధిపతియగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. దేవా, మా కేడెమ దృష్టించుము, నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షింపుము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలుయు చేయక మానడు. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ యందు నమ్మికయించేవారు ధన్యులు. దేవుడు ఈ చిన్న వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఎందుకంటే ఈ పాట నాకు ఇష్టం, అందుకని మీ అందరికి వచ్చిన పాట.
నా ప్రాణ ప్రియుడా నా యేసు ప్రభువా నా జీవితం అంకితం నీకే నా జీవితం అంకితం నా ప్రాణ ప్రియుడా నా యేసు ప్రభువా నా జీవితం అంకితం నీకే నా జీవితం. నీ నీతిని నా హృదయములో నీ సత్యము సమాజములో నీ నీతిని నా హృదయములో దాచియుంచలేను ప్రభు దాచియుంచలేను ప్రభు స్తుతియాగముగా నూతన గీతం పాడేదా మంచిది. ఉదయకాల సమయంలో కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికి వందనాలండి. ప్రైజ్ లార్డ్ అందరికీ. మనము చివరి దినాల్లో ఉన్నాము అని చెప్పడానికి చాలా సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ దేవుడు మనతో ఉన్నాడు, రైట్? ఆయన మనతో ఉన్నప్పుడు ఎవరికి ఎట్టి పరిస్థితి వచ్చినా ఆయన కృప మనకు తోడుగా ఉంటుంది. మనం భయపడిన అవసరము లేనే లేదు. గొప్ప పర్వతమా పూర్తి చేయండి. పూర్తి చేయాలా? నువ్వు అంతరా గొప్ప పర్వతమా? జెరుబ్బాబెలు ఎంత గొప్ప పర్వతం జెరుబ్బాబెలుని అడ్డగించలేదంట. గొప్ప పర్వతమా? కాబట్టి పెద్ద పెద్ద రాజులు గడ్డి తిన్నారు, మట్టి తిన్నారు, మట్టి కొట్టుకుపోయారు, పురుగులు పట్టుకుపోయారు. మనతో పెట్టుకుంటే ఎవడైనా పోతాడు, మనతో పెట్టుకున్నోడు పోతాడు, మనం పోం. గుర్తుపెట్టుకోండి. కాబట్టి ప్రియులారా, మనము
దిగులు పడిన అవసరం లేదు. రైట్. లేవ్యా కారణము మనము దహన బలి ఇంకా పూర్తి అవ్వలేదు. ఈరోజు పూర్తిగా దహన బలి చేసేసి వచ్చేవారు నైవేద్య బలి చేద్దాం. రైట్. ఈరోజు దహన బలి పూర్చారు. మొదటి అధ్యాయం మొదటి వచనం మరలా యెహోవా మోషేని పిలిచి ప్రత్యక్ష గుడారములో నుండి అతనికి ఇలాగ సెలవిచ్చాడు. ప్రేమ కలిగిన మా తండ్రి, మా ప్రభువా, మీకు వందనాలు. మీ మాటల్లో ఉన్నటువంటి సత్యము, జీవము, మీ మాటల్లో ఉన్న ప్రత్యక్షత, మీ మాటల్లో ఉన్న ప్రభావము, మీ మాటల్లో ఉన్న శక్తి, మీ మాటల్లో ఉన్నటువంటి తాపుదల, మీ మాటలో ఉండేటువంటి స్పర్శ, మీ మాటలో ఉండేటువంటి స్వస్థత మాకు దయచేయండి. మీ మాట మాకు ఆశీర్వాదం, మీ మాటే మాకు జీవం. మీ మాట మా అందరినీ బాగు చేయగలదు. మమ్మల్ని ఒక్క మాటతో పరిశుద్ధులుగా మార్చేయగలదు. అత్యంత శక్తివంతులుగా మార్చగలదు. ఈ లోకాన్ని ప్రభావితం చేయగలిగినటువంటి వ్యక్తులుగా మార్చగలరు. ప్రభువా, మీ మహత్తు గల మాట చేత ఈ దినాన మీరు మాతో మరొకసారి ప్రత్యేక రీతిగా మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరిచారు. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. మంచిది. ప్రియులారా, కూర్చోనండి. ఈ మాట మనం గమనిస్తే యెహోవా మోషేను పిలిచి ప్రభు పిలవడం అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యెహోవా మోషేను పిలిచి ప్రభు పిలవడం అనేటువంటి విషయము మనం అది గమనిస్తే ప్రభు పిలిచిన దగ్గర ఆయన ప్రత్యక్షత ఉన్నది అన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనము పాత నిబంధనలో యెహోవా పిలిచెను, యెహోవా మాటలాడెను, యెహోవా సెలవిచ్చెను, యెహోవా ఆజ్ఞాపించెను అనే మాటలు మనం ఎక్కువగా గమనిస్తాం. ఆయన పిలిచి ఆయన తన ప్రత్యక్షతను అనుగ్రహిస్తాడు. నిర్గమాకాండములో ప్రభు పిలిచినప్పుడు 3,000 మంది చనిపోయారు. ఇక్కడ ప్రభు పిలిచినప్పుడు తన యొక్క ప్రేమను వెల్లడి చేస్తున్నాడు. ప్రియులారా, మనము ఈ భాగాన్ని గమనిస్తే మోషేను పిలిచి ప్రత్యక్ష గుడారములో ఆయనకి ఎలాగ సెలవిస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, ఎవడైనా బలిర్పించాలని అనుకున్నప్పుడు, ఎవడైనా దహన బలిగా లేకపోతే బలి తీసుకురావాలన్నప్పుడు గోవు మందలో నుండి, గొర్రెల్లో నుండి, మేకల్లో నుండి, లేక గొవ్వల్లో నుండి, లేక పావురాల్లో నుండి తీసుకుని రావాలి. 5 బలులు మనము జ్ఞాపకం చేసుకోవాలి. మొట్టమొదటిది దహన బలి. ఇది మొదటి అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. మొదటి అధ్యాయం అంతా లేవియా కాండంలో దహన బలిని గురించిన విషయాలు. రెండవది నైవేద్యము. దహన బలి అనగా అర్థం ఏమిటంటే దేవుడు మనల్ని అంగీకరించడం, దేవుడు మనల్ని స్వీకరించడం. దహన బలి మొదటి అధ్యాయంలో కనిపిస్తుంది. రెండవది నైవేద్యము. ఇది మన హృదయం యొక్క కోరిక లేక వాంఛ, ఆకాంక్ష. మూడవది సమాధాన బలి. ఇది దేవునితో సహవాసము. ఇది 3వ అధ్యాయంలో కనిపిస్తుంది. 5 బలులలో ఈ 3 బలులు పరిమళ సువాసన హోమములు, దేవునికి ఇష్టమైనటువంటివి. ఇంకా 2 ఉన్నాయి. ఒకటి పాప పరిహారార్థ బలి, పాప పరిహార బలి, అపరాధ పరిహారార్థ బలి. ఈ 2 ఏమి జ్ఞాపకం చేస్తున్నాయి? మొట్టమొదటిదేమో మన అంగీకారమును, మన ఆశను, మన సహవాసాన్ని తెలియచేస్తే ఈ 2 మన స్వభావాన్ని తెలియచేస్తాయి. ఈ 2 జ్ఞాపకం చేసేది మనిషి యొక్క స్వభావం, మానవుడి యొక్క స్వభావం. ప్రియులారా, ఈ బలులు ప్రత్యేకముగా దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దహన బలి గురించి మనం ఆలోచన చేస్తే దీనిని దేవుని సన్నిధికి తీసుకుని రావాలి. ఆయన పిలిచి ఈ మాట చెప్తూ ఉన్నాడు. ఇదిగో, మీరు గోవు మందలో నుండి ఒకదాన్ని తీసుకొని రావాలి, అనగా ఎద్దు. గోవులలో నుండి ఒకటి. దేవుడు అన్నాడు, దహన బలిగా ఎవడైనా అర్పించాలంటే గోవుల్లో నుండే తీసుకురావాలి అన్నాడు. నువ్వు గోవుల్లో నుండే తేవాలి.
రెండవది గోవు దేనికి గుర్తు? అది సేవకునికి గుర్తు. రెండవది గొర్రెలలో నుండి తీసుకుని రావాలి, గొర్రెల మందలో నుండి తేవాలి. గొర్రె దేనికి గుర్తు? మౌనానికి గుర్తు. అది మౌనంగా ఉంటుంది. దాని కొరకు మనము యెషయా గ్రంథంలో చూడొచ్చు. 53వ అధ్యాయమా ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. తీసారా? 53:7. నోరు తెరవలేదు. చూడండి, అదిగో గొర్రెలలో నుండి దేనికి తేవాలంటే, ఒకటి మొట్టమొదటిది గొర్రెలలో నుండి, ఎద్దులలో నుండి, లేక భారం మోసేది, లేక అది పశువుల మందలో నుండి, గోమందలో నుండి తేవాలి. రెండవది గొర్రెల మందలో నుండి తేవాలి. మూడవది మేకలలో నుండి, మేకల మందలో నుండి తేవాలి. మూడవది దేన్ని జ్ఞాపకం చేస్తుందంటే, పాపరహితుడు, పాపరాహిత్యానికి గుర్తు, పాపము లేనటువంటి దానికి గుర్తు. 53:8 యెషయా గ్రంథమే. అన్యాయపు తీర్పు నొంది అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను. పాప రాహిత్యానికి గుర్తు. ఇంకోటి 53:9 మనం గమనిస్తే, అతడు నియమింపబడెను, నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు. చూడండి, ఇది సహించే గుణానికి గుర్తు. మనం తెచ్చినప్పుడు, ఇప్పుడు ఇక్కడ ఉన్నోళ్ళు మనం అందరం తెచ్చామనుకో, నువ్వు తెచ్చావనుకో, నీవు దాని మీద చేయబెట్టినప్పుడు నువ్వే బలికి వెళ్తున్నావు అని అర్థం, లేక నేనే బలికి వెళ్తున్నాను అని అర్థం. ఇప్పుడు గోవు మందలో, గొర్రె మందలో, మేక మందలో, లేక పావురములో, లేక గువ్వల్లో ఇవి తెచ్చినప్పుడు ఈ బలికి వెళ్తున్నాయి, ఇవి దహన బలికి వెళ్తున్నాయి. గొర్రెల్లో నుండి, క్షమించాలి, గువ్వల్లో నుండి, పావురల్లో నుండి ఎవరు తెస్తారంటే బాగా పేదవాళ్ళు తెస్తారు. మనకు తెలుసు, యేసుక్రీస్తు ప్రభు వారిని దేవాలయం తీసుకొచ్చినప్పుడు తల్లిదండ్రులుగా పిలువబడినటువంటి మరియా యోసేపులు వారు ఏం చేశారంటే వీటిని తీసుకొచ్చారు. వాటిని తెచ్చి ఏం చేశారు, అక్కడ ఆ అర్పణలను అర్పించారు. గువ్వ దేనికి గుర్తు అని అంటే 11వ వచనం. గువ్వ దేనికి గుర్తు? 11వ వచనం చదవండి. చూచి తృప్తి నొందెను, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషమును భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత, చూడండి, సహించేటువంటి వాడు. మనము బలి అర్పణకు వెళ్తున్నామంటే, దేవుని కొరకు మనము ఒక అర్పణగా మారేటప్పుడు, ఒకవేళ అది గోవు మందలోనిదైతే, అది ఎద్దు అయితే, దానికి ఉండవలసినటువంటి లక్షణం ఏమిటి, దానికి ఉండవలసినటువంటి గుణం ఏమిటి అని మనం ఆలోచన చేయాలి. ప్రభునందు ప్రియమైన వలరా అది ఎటువంటిదిగా ఉన్నదంట? భారం మోసేదిగా ఉంది. దీన్ని ఎవరు అర్పించారంటే దావీదు అర్పించాడు. ఒకసారి సమూయేలు గ్రంథంలో 2వ సమూయేలు గ్రంథాన్ని మనం గమనిస్తే అందులో మనకు కనిపిస్తుంది. ఒకసారి చూడండి, 2వ సమూయేలు 24వ అధ్యాయంలో, రాజు నేను అలా తీసుకొనను, వెల ఇచ్చి నీ యొద్ద కొందును, వెల ఇయ్యక కొనినా అర్పించనని ఎడ్లను. చూడండి, ఆయన యెహోవాకు దహన బలులు, సమాధాన బలులు అర్పించడానికి ఆయన ఎడ్లను కొన్నాడు. ఎడ్లను కొని ఇదిగో అక్కడ బలులు అర్పిస్తూ ఉన్నాడు. అది మనకు ఏం తెలియచేస్తుందంటే, నేను
విధేయుడైనటువంటి వ్యక్తిగా ఉంటున్నాను నీ ఎదుట, నేను నీ ఎదుట లోబడే వ్యక్తిగా ఉంటున్నాను, నేను నీ మాటకి ఎదురు చెప్పని వ్యక్తిగా ఉంటున్నాను. ఇది విధేయతతో కూడినటువంటి వ్యక్తిత్వానికి గుర్తు, విధేయతతో నడవడానికి సాదృశ్యము. ప్రియులరా, ఇది భారము మోసేదిగా ఉంటుంది, అంత మాత్రమే కాదు విధేయతను చూపించేదిగా ఉంటుంది, అంత మాత్రమే కాదు లోబడేదిగా ఉంటుంది. 6వ అధ్యాయంలో 10వ వచనాన్ని ఒకసారి చూడండి. 10వ వచనం, వారు అలాగున 2 పాడి ఆవులను తోలి తెచ్చి బండికి కట్టి వాటి దూడలను ఇంటి లోపల పెట్టి యెహోవా మందసమును బంగారు గడ్డలను పందికొక్కు రూపములు గల ఆ చిన్న పెట్టెను బండి మీద ఎత్తగా ఆవులు రాజమార్గమున బడి చక్కగా పోవచ్చు అరుచుచు బెత్షెమోషు మార్గమున నడిచెను. ఫిలిష్తీయుల సర్దారులు వారి వెంబడి అదిగో ఆ సరిహద్దు వరకు వెళ్ళారు. అవి ఏం చేస్తున్నాయి? ఆ పశువులు తమ కుటుంబాలను విడిచిపెట్టాయి. ఎంత విధేయత చూపిస్తున్నాయి, మార్గమున అరుస్తూ వెళ్తున్నాయి. మనం అక్కడ చూసాం కదా, వాటి పిల్లలు ఉన్నాయంట, వాటికి ఉన్నాయా? విధేయతకు గుర్తు, లోబడేదానికి గుర్తు, ఎదురు చెప్పని దానికి గుర్తు. మనము దేవుని సన్నిధిలోకి వెళ్ళేటప్పుడు ఎంత విధేయత చూపిస్తున్నావు, ఎటువంటి విధేయతను కనపరుస్తున్నావు? ఇవేం చేస్తున్నాయి? వాళ్ళు ఈ మందసాన్ని తీసుకెళ్ళిపోవాలని చెప్పారు, వాటి పిల్లలను లాగి కట్టేశారు పక్కన. అవునా? 2 పాడి ఆవులను తెచ్చారు, వాటి దూడలను ఇంటి లోపల పెట్టారు. ఏమండి, అవి ఇప్పుడు ఏం చేస్తున్నాయంటే వాటిని తీసుకొని విధేయతతో దేవుని పని మీద వెళ్ళిపోతున్నాయి. దారిన పడి చక్కగా పోతూ ఏం చేస్తున్నాయి? అరుస్తా వెళ్తున్నాయంట. అక్కడ వెళ్ళాక మీరు వెళ్ళి మందసాన్ని దించేసి రావాలి, ఇదే ప్రోగ్రాము. ఏంటి అక్కడికి వెళ్ళే ప్రోగ్రాం ఏంటో చూడండి. అవేం చేస్తున్నాయి? 14వ వచనం, ఆ బండి బెత్షెమెషు వాడైన యెహోషువ యొక్క పొలములో నుండి వచ్చి అక్కడనున్న పెద్ద రాతి దగ్గర నిలువగా వారు బండి యొక్క కర్రలను చీల్చి ఆవులను యెహోవాకు దహన బలిగా అర్పించిరి. ఎంత విధేయత! ఇది ఏమి జ్ఞాపకం చేస్తుంది? నువ్వు, నేను, మనము దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు మనము ఇదిగో ఇలాగా నీ సన్నిధిలో నేను ఈ విధంగా సాగుతున్నాను అన్నప్పుడు మన విధేయత ఇటువంటి జ్ఞాపకం చేయాల. మనం ఏం చెప్తామో, పిల్లలు ఉన్నారండి, పిల్లలతో కుదరలేదండి అంటాం. ఇవేం చేస్తున్నాయి? వాటి పిల్లలను విడిచిపెట్టాయి. తమను తాము దేవునికి దహన బలిగా ఇచ్చుకునేటువంటిది. దేవుడు అన్నాడు, మొట్టమొదట నీవు గోవుల మందలో నుండి తెస్తే నాకు పరిపూర్ణంగా విధేయత చూపించేయి, నాకు కావాలి. గోవుల మందలో నుండి వచ్చేటువంటి ఈ పశువులు ఏమి జ్ఞాపకం చేస్తున్నాయి? ఏమండి, అవన్నీ కూడా దేవునికి అనుకూలంగా విధేయత చూపించేటువంటి సాత్వికమైనటువంటి మనసు కలిగి ఉండాలి. విధేయత చూపించడం చాలా అవసరం, లోబడడం చాలా అవసరం, ప్రభు చెప్పే పనిలో ముందుకు సాగిపోవడం అవసరం. మనం పాట అయితే పాడతాం, కష్టాలు ఎదురైనా అవుతుంది. 100% అబద్ధం. అది 100% అబద్ధం. ఏంటంటే కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాల పచ్చి అబద్ధం పాడుతున్నాడు. దేవునికి నువ్వు విధేయత చూపించినటువంటి నీ బలి పని చేయదు, మన బలి పని చేయదు. ఉదాహరణ అంటాడు, నీ బలి నాకు వెక్కసం అవుతుంది అంటాడు.
నీ పొట్టేళ్ళు నీ గొర్రెలు నాకు అసహ్యంగా ఉంది అసలు అంటాడు. ఎక్కడా అమ్మా చదవండి. నీ నైవేద్యం వ్యర్థం, అదిగో అది నాకు అసహ్యము, తేవద్దు, నాకు అసహ్యంగా ఉంది అసలు. నువ్వు విధేయత చూపించకుండా నువ్వు తెచ్చే బలి నాకు అసహ్యంగా ఉంది. నువ్వు లోబడకుండా మొట్టమొదటి నువ్వు లోబడ్డం లేదు అసలు, నీవు సరిగా సమర్పించుకోవడం లేదు అసలు, నువ్వు చేసిన ప్రమాణంలో నిలబడడం లేదు అసలు. ఆ పశువులు వెళ్ళిపోతున్నాయి, తమ కుటుంబాలను విడిచిపెట్టాయి. నీకు ఉద్యోగం కావాలంటే దేవుడు ఇవ్వాల, నీకు వ్యాపారం కావాలంటే దేవుడు ఇవ్వాల, నీకు మంచి పొజిషన్ కావాలంటే దేవుడు ఇవ్వాల. దేవుని కొరకు నీవు ఏమిస్తున్నావు, ఏ సమయాన్ని ఇస్తున్నావు, ఎలాగ నీ హృదయాన్ని ఇస్తున్నావు, ఎలాగ నీ అర్పణ ఇస్తున్నావు, ఎలాంటి నడక నడుస్తున్నావు. దారంట తమ భుజాలపైన దేవుని సన్నిధిని వేసుకొని, అనగా మందసాన్ని వేసుకొని వెళ్ళిపోతున్నాయి. అక్కడ పోయి దించొచ్చేది ప్రోగ్రాము కాదు, అక్కడికి వెళ్ళి బలైపోవాలా. గోవు మందలో నుండి నా కొరకు తెచ్చే అర్పణము ఇదిగో అవి ఇలా ఉండాలా. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, దారంట అరుచుకుంటూ వెళ్ళిపోతున్నాయి. ఈ పశువు మనకేం నేర్పిస్తుంది? ఈ స్థానంలో ఉండేటువంటి, అందుకని అంటాడు, ఒక మాట ఉంటుంది, ఏమని ఉంటుంది తెలుసా? యోబు గ్రంథంలో 12వ అధ్యాయంలో ఒక మాట ఉంది చూడండి. యోబు గ్రంథం 12వ అధ్యాయము 6-7 వచనాలు. వర్ధిల్లును అనుకొందురు. చూడండి అక్కడ అంటున్న మాట, మృగాలను విచారించు, అవి ఏం చేస్తాయంట? అవి నీకు బోధిస్తాయి. పక్షులను విచారించు, గువ్వ చెప్తుంది నీకు, పౌరం చెప్తుంది నీకు, ఎద్దు చెప్తుంది నీకు, గొర్రె చెప్తుంది నీకు, మేక చెప్తుంది. వాటిని అడుగు. నీకు అర్థం కావట్లేదు అసలు. యుద్ధాను నాకేమి నేర్పిస్తావంటే, నేను లోబడుట ఎలాంటిదో నీకు నేర్పిస్తాను. ఏమండి, పశువులను విచారించు, వాటిని అడుగు అంటున్నాడు భక్తుడు. ఒక మనిషి అక్కడికి వెళ్ళి నేర్చుకోవాలంట. సొలొమోన్ ఏమంటాడంటే, చీమల దగ్గరకు పో అన్నాడు. మరి దారుణంగా ఏనన్నా పశువుల దగ్గరకు పో, పక్షుల దగ్గరకు పో అన్నాడు. కానీ ఆయన అయితే ఆడకు పో, నీకు ఇంక ఆడ చెప్తే నీకు అర్థం కాల. అబ్బే మా పెద్దోడు చెప్పాడు, నీకు ఎక్కల బుర్రకి, నువ్వు ఎంతనో నీకు అర్థం కావట్లేదు, ఎన్నిసార్లు చెప్పినా, నువ్వు ఆడకు పో. వీళ్ళన్నా మన విధేయత దేవునికి అవసరం. మనమిచ్చే అర్పణ కన్నా మన విధేయత గొప్పది. దేవునికి మనము ఎలా విధేయత చూపిస్తున్నాము, ఎలాగ లోబడతా ఉన్నాం. ఏమండి, మృగములను విచారించుము, పక్షులను విచారించుము, అవి నీకు బోధించును, అవి నీకు తెలియచేయును. ఈ ఎద్దు ఏమి తెలియచేస్తుందనంటే, ఇది తిరస్కారాన్ని చిరునవ్వుతో తీసుకుంది. ఇది బలికి వెళుతుంది. అక్కడ వెలచి కొనుక్కునే దావీదు ఏం చేశాడంటే, ఆ కళ్ళం దగ్గర బలర్పించాడు. ప్రియులారా, రెండవది ఏమిటంటే గొర్రె. ఏమండి, ఆదికాండం 22వ అధ్యాయంలో మనకి ఇవి కనిపిస్తాయి. అబ్రహాము భక్తుడు దీన్ని అర్పించాడు. 22వ అధ్యాయంలో మనం గమనిస్తే ఎక్కడుంది అది? ఎస్, కనులెత్తి చూచి గొర్రె పొట్టేలు కనిపిస్తూ ఉంది. ఏమండి, ఇది ఏమి జ్ఞాపకం చేస్తుందంటే, ఎలాంటి సణుగుడు కానీ, ఎలాంటి అమర్యాద మాట కానీ, ఏమండి ఎలాంటి గొణుగుడు కానీ, ఎలాగ వ్యతిరేకం చెప్పడం కానీ దీనికి తెలియదు. పశువులను విచారించుము, దహన బలికి వెళ్ళేటువంటి ఈ బలి పశువు ఏం చేస్తుందనంటే, ఇది సణుగు కొనదు. నేను ప్రపంచ క్రైస్తవ హతసాక్షులు అనేటువంటి ఒక పుస్తకం దాంట్లో చదువుతున్నాను. దాంట్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు పోలికార్ప్.
పొలికార్ప్. ఆయన యోహాను యొక్క శిష్యుడు. 7 సంఘాల్లో రెండవ సంఘం ఏంటో తెలుసా? స్ముర్నా సంఘం. స్ముర్నా సంఘపు పాస్టర్ గారు ఆయన. స్ముర్నా సంఘపు కాపరి పొలికార్ప్. పొలికార్పు 92 సంవత్సరాల వయసులోనో 98 సంవత్సరాల వయసులోనో ఆయన్ని పట్టుకున్నారు. చాలా భక్తిపరుడు, చాలా నమ్మకమైన వాడు. దేవుడంటే ఆయనకి ఎనలేని ప్రేమ. యోహాను యొక్క ప్రియమైన శిష్యుడు ఆయన. ప్రకటన గ్రంథం రాసిన యోహాను యొక్క ప్రియమైన శిష్యుడు. మొదటి సంఘం ఏదంటే ఎఫెసీ సంఘం. రెండవ సంఘం ఏంటంటే స్ముర్నా సంఘం. మొదటి సంఘపు కాపరి ఎవరంటే యోహాను. రెండవ సంఘపు కాపరి ఎవరంటే పొలికార్ప్. ఎఫెసీ సంఘ కాపరి మనకు ప్రకటన గ్రంథంలో కనిపించేటువంటి 7 సంఘాల్లో మొదటి సంఘ కాపరి యోహాను, రెండవ సంఘ కాపరి పొలికార్ప్. పొలికార్పుని ఆయన పట్టుకొని ఆయన అన్నారంట, ఇదిగో నీవు యేసుక్రీస్తుని గురించి నువ్వు ఇలా ప్రకటన చేస్తూ ఉన్నావు, యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతూ ఉన్నావు, ఆయన విడిచిపెడితే మేము నువ్వు ఎక్కడికి వెళ్ళగలిగితే అక్కడ వదిలేస్తాం, మేము నిన్ను బ్రతకనిస్తామని చెప్పేసి అంటే ఆయన అన్నాడు, అలా కాదని చెప్పేసి, లేదండి నన్ను ఆయన ఇన్ని సంవత్సరాలు ఎంతో క్షేమంగా కాపాడాడు, నా పట్ల ఎంతో ప్రేమను చూపించాడు, నేను ఆయన విడిచిపెట్టను అన్నాడు. ఆ వచ్చిన వాళ్ళకి ఏం చేశాడంటే ఆయన చంపడానికి తీసుకుని వెళ్ళడానికి వచ్చిన వాళ్ళకి భోజనం వండి పెట్టాడంట. ఎవరికి? చంపడానికి వచ్చిన వాళ్ళకి ఏం చేసి పెట్టాడు? మీకు అర్థమవుతుందా? చంపడానికి వచ్చిన వాళ్ళకి భోజనం వండి పెట్టాడంట. వాళ్ళు భోజనం చేసిన తర్వాత నాకు 1 గంట పర్మిషన్ ఇస్తారా? ఏమండి దేని కొరకంటే నేను ప్రార్థన చేసుకోవాలి, 1 గంట పర్మిషన్ ఇవ్వండి. వెళ్ళాడంట, ప్రభువా ఇదిగో నేను నీ కొరకై సిద్ధమవుతున్నాను, అర్పణ అయిపోవడానికి సిద్ధమవుతున్నాను, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను బలపరుచు, నా అడుగు వెనక పడకుండా నేను సనగకుండా విధేయత చూపించినట్లుగా నాకు సహాయం చేయండి అని గంట ప్రార్థన చేసిన తర్వాత మంచిగా టిప్ టాప్గా రెడీ అయ్యాడంట. దేవుడు ఆ రాత్రి ఆయన కళ్ళలో చూపించాడు దర్శనం ఏంటంటే ఆయన దిండు కాలిపోతున్నట్లుగా దేవుడు చూపించాడు. ఆయనకు అర్థమైంది ఏంటంటే నిన్ను తగలబెట్టేస్తారు, నిప్పంటిచ్చేస్తారు. వెంటనే ఆయన సిద్ధపడిపోయి రెడీ అయిపోయి వెళ్ళిపోయి రాజు ముందు నిలబడ్డాడు. ప్రియులరా, అటువంటి వాతావరణం మనకు కానీ వస్తే మనం సణుగుతాం. ఇంత భక్తి చేశాను, ఇంత ప్రార్థన చేశాను, ఇన్ని అర్పణలు ఇచ్చాను, ఇంత పరిచర్య చేశాను, ఇంత ఎలగబెట్టాను నేను. ప్రియులారా, భక్తులు చూడండి, ఆయన అక్కడికి వెళితే ఆయన తీసుకెళ్ళి ఆయన అన్నారంట, నీ వయసుకి నువ్వు మాట్లాడే విధానానికి మాకు చాలా గౌరవంగా అనిపిస్తుంది. రాజుగారు అన్నారు, యేసు ప్రభువుని ఒక్కడిని విడిచిపెట్టి నిన్ను వదిలేస్తామని అంటే అది మాత్రం జరగదన్నాడంట. వెంటనే ఆయన తీసుకెళ్ళిపోయి సింహాల ఆకలితో ఉన్న సింహాల మధ్యలో పడేస్తే ఆయన నిలబడుకొని ఉన్నాడు. సింహాల మధ్యలో నిలబడితే ఒక్క సింహం ఏం చేయలేదు. ఇలా కాదని చెప్పేసి ఆయన తీసుకెళ్ళిపోయి తగలబెట్టేశారు, నిప్పంటించి కాల్చేశారు. అక్కడ అంటించడానికి తీసుకుని వెళ్తున్నారంటే సింహాలు కూడా చంపలేదు ఈ పొలికార్పుని అని చెప్పి ఆయన తీసుకుని వెళ్తా ఉంటే ఆయన ఎట్లాగా పెళ్ళికి సిద్ధమయ్యేటువంటి పెళ్లి కూతురు ఎలాగెళ్తుంది అలాగ వెళ్ళాడంట. సింహాల బోన్లో తీసుకుని వెళ్తుంటే వాటిని రేపాడంట, రా రా మీద. కానీ నిజమైనటువంటి విధేయత. ఒక సమస్య వస్తే మనం అని ఉపవాస ప్రార్థన పెట్టేస్తాం. వెంటనే ఒక కష్టం రాగానే ఉపవాస ప్రార్థన పెడతాం. ఏమని? యేసు నామములో పో అవతలకి దూరంగా. దీన్ని బంధిస్తున్నాం. దేన్ని బంధిస్తావు? పంపించేది నేనైతే నువ్వు బంధిస్తే ఎలా రా నాయనా? నీకు పంపించడం ఒకటి, నువ్వు బంధించడం ఒకటి. ఒక ఉంది, లాక్ చేస్తున్నావు, యేసు నామములో లాక్ చేస్తున్నావు. ఎక్కడ తెచ్చావురా తాళమా? పాటేమో కష్టాలు ఎదురైనా నీ పాటకి యువతలోళ్ళు అవతలోళ్ళు మొత్తం దొల్లాల. భక్తులు చూడండి, గొర్రె ఏం చెప్తుంది? పశువులను విచారించుము. అదేం చెప్తుంది మనకంటే
అదిగో అది మౌనంగా వెళ్ళిపోతుంది. అది సనగడం లేదు, అది గొణగడం లేదు, అది అమర్యాదగా మాట్లాడడం లేదు. ఒక మూగజీవి. కొంతమందికి నోరు లేకపోతేనే బాగుంటుందంట. కొంతమందికి నోరు లేకపోతే కొంతమంది అంటారు, ఏమంటారు చెప్పండి? చర్చిలో చూస్తే పాపం నోరు లేని బిడ్డ అంటారు. ఈ నోరు లేని బిడ్డని ఇంటికాడ చూడాలా? ఈ నోరు లేని బిడ్డని ఇంటికాడ చూడాలా? ఇదేమో ఇక్కడ బలి అవుద్ది కానీ అక్కడ లేస్తుంది. ఈ గొర్రె దీన్ని విచారించు, దీన్ని అడుగు అంటే ప్రభు అంటున్నాడు, దాన్ని అడుగు, అది నీకేం చెప్తుందో చూడు. ఎద్దు ఏం చెప్పింది మనకంటే లోబడే గుణాన్ని చెప్తుంది. గొర్రె ఏం చెప్తుందనంటే విధేయత, మౌనంగా ఉండడం నేర్పిస్తుంది. బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె మౌనముగా ఉండినట్లు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఇదిగో ఇది ఏం చెప్తుంది? ఇది మన పాపాల కోసం మోగబోయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన మోగబోయాడు. ఆయన అడిగాడు పిలాతు, నాతో మాట్లాడవా? నాతో మాట్లాడు, నేను నీకేమైనా సాయం చేస్తాను. నువ్వు యూదుల రాజువా? నాకు చెప్పు, నాకు చెప్పు. ప్రభునందు ప్రియమైన ఈ మాటలని అక్కడ చెప్పాడు. అక్కడ ప్రధాన యాజకుల దగ్గర. మీరన్నట్టు నేను తండ్రి కుడిపాసం ఉన్నవాడు. వాళ్ళు వెంటనే సిచ్చుకుంటున్నారు, ఇది చించుకోడు. వాళ్ళు వెంటనే లాక్కొచ్చి సిలువుకి అప్పగిచ్చేశారు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఆయన సమస్య దగ్గరికి మౌనంగా వెళ్తున్నాడు. శ్రమ దగ్గరికి మౌనంగా వెళ్తున్నాడు. సమస్య వస్తే పారిపోవట్లేదు, వెళ్ళిపోవట్లేదు, ఉపవాస కోటాలు ఎట్టట్లేదు, 7 రోజులు 7 బుధవారాలు ప్రార్థన పెట్టుకోవట్లేదు, 7 మంగళవారాలు 7 శుక్రవారాలు 16 శుక్రవారాలు 14 శుక్రవారాలు లేదు ఇక్కడ. వాళ్ళ దగ్గర తీసుకొచ్చే సింహాలను వదిలేస్తే ఇంకా ఇది నా మీద పడలేదు ఏంటని చెప్పి వాటిని రేపారంట. రండి రండి అని. వాళ్ళు ఎంత ధైర్యంగా వెళ్ళారండి. ఆకలితో ఉన్న సింహాల దగ్గరికి దానియేలు వెళ్ళాడు. ఎలా వెళ్ళాడు? సింహాలలో నుంచి దానియేలు బయటికి తీశాక దానియేలు మీద నేరం మోపిన వాళ్ళు తీసుకెళ్ళి సింహాల బోన్లో పడేశారంట. వాళ్ళు ఏమయ్యారు? వాళ్ళు ఆ బోనులోకి కిందకి దిగక ముందే పైన తినేసిన ఎముకలు కొరికి పిండి చేసేసినాయి అంట. దానియేలు అయితే ఒక సమస్య దగ్గరికి మనం ఎలాగెళ్తాం? ఒక శ్రమ, ఒక శోధన, ఒక కష్టం. వామ్మో ఆయన చంపేశారంట, ఈయన ఎత్తుకెళ్ళిపోయారంట, ఓ నాయన ఓయమ్మ నెక్స్ట్ నేనే అన్నట్టుగా ఇంకా మొత్తం అయిపోయింది. రేపు నేనే, బుధవారం నేను, గురువారం వీళ్ళు అన్నట్టుగా. ఓ సమస్య వచ్చినప్పుడు, ఒక కష్టం వచ్చినప్పుడు దేవుని పిల్లలు సింహపు గుండె గలవారి సహితం దిగులు పడేటట్లుగా నిలబడాల. ఎలాగా? ఎంత పెద్ద సమస్య అయినా మనతో ఎవరున్నారు? ఎవరున్నారు మనతో? అంత ప్రభువు ఉన్నాడండి. నీతో ఎవరున్నారు? నేను లేనా? నేను నీతో ఉన్నవాడని కానా? ప్రభు అబద్ధం చెప్తాడా? మరి నువ్వు అబద్ధం చెప్పలేదన్నావుగా, మరి ఆయన రక్షించవచ్చుగా అని నువ్వు ప్రశ్న వేయచ్చు. ఒకవేళ ఆయన అంటాడు, ఈ రోజుల్లో కూడా నాకు హతసాక్షులు ఉన్నారని చెప్తాడు. ఈ రోజుల్లో కూడా ఇలాంటి తెగింపు గల్లోళ్ళు ఉన్నారు, నీలాంటి పిరిగోళ్లే కాకుండా సింహపు గుండె గలవారు కూడా ఉన్నారని చూపించడానికే. ఇప్పుడు ఆయన ఎవరని చూస్తున్నారు అందరూ యూట్యూబ్లో. ఇప్పుడు ఆయన ఎవరు అని చూస్తున్నారు. ఎవడు ఎత్తుకున్నాడు కూడా ప్రవీణ్ పగడాలని కొడుతున్నాడు. యూట్యూబ్ కలిపెట్టండి, ఫేస్బుక్ తాకండి, ఆయన వీడియోలు ఫస్ట్ నుంచి చూస్తున్నారు. ఇప్పుడు కొన్ని వందల వీడియోలు చూస్తున్నారు, అది పనిగా చూస్తున్నారు. ఎక్కడ ఉన్న వాళ్ళు కూడా చూసి ఉంటారు. అంతకుముందు చూసి ఉండవు నువ్వు అసలు. ఒకవేళ నీకు నోటిఫికేషన్ వచ్చినా కూడా వెంటనే దాన్ని స్కిప్ చేసేస్తావు.
అతడు చనిపోయి ఉండి మాట్లాడుచున్నాడు. పశువుని అడుగు చెప్తుంది, గొర్రెని అడుగు చెప్తుంది. నిన్ను అడిగితే ఏమి సాక్ష్యం? నన్ను అడిగితే ఏమి సాక్ష్యం? ఒక దావీదని చెప్పచ్చా నీ గురించి? ఒక అబ్రామని చెప్పచ్చా? ఒక అహితోపేలని చెప్పచ్చా? ఓ దానియేలని చెప్పచ్చా? ఓ పౌలని చెప్పచ్చా? ఒక పారిపోయాడే, నన్ను విడిచి వెళ్ళిపోయాడు, నాకు బాధ పెట్టేవాడు ఒకడు ఉన్నాడు, కంచరోడు అన్నాడు. ఎవరిని? ఎవడు? అలెక్సేంద్రు అనే కంచరవాడు నాకు చాలా కీడు చేశాడు. సంఘములో, దేవుని సంఘములో ఆయన రక్తము చేత కడగబడినటువంటి ఆ గుంపులో నువ్వు ఏ పాత్ర తీసుకున్నావు? ఏది నీ క్యారెక్టర్ ఏంటి? దేవుని కొరకు నిలబడేటువంటి ఒక గొప్ప సాక్షివా? ఓ పశువుని అడుగు, లేదా ఒక సంఘాన్ని అడుగు, నీ గురించి సాక్ష్యం ఏంటి ప్రభుని అడిగితే ఏమి ఇవ్వగలడు? గొర్రె కనిపిస్తుంది మౌనంగా. మూడవది ఏంటి? మేక. మేకేం చెప్తుంది? పాప రహితుడైనటువంటి వ్యక్తిని చూపిస్తూ ఉంది. ప్రియులరా, పాపరహితుడైనటువంటి, దీన్ని మనము 16వ అధ్యాయంలో చూడవచ్చు. ఏమండి, వీటిని గమనించండి. వీటిని అర్పించాలంటే పెంపుడు జంతువులు మాత్రమే అర్పించాలి. వీటిని మేకేం చెప్తుంది? గొర్రెలనే నీతిమంతులా, మేకలనే పాపాత్ములా అంటే మేకేం చెప్తుంది? మరి మేక జారదు. ఎంత కొండెక్కినా మీరు గమనించారా? ఇలా ఉన్న కొండ మీద కూడా ఇలా నిలబడుతున్నది, స్టిఫ్గా ఉంటుంది. పశువుని విచారించు, మేక పొట్టెల్ని తీసుకొచ్చి అక్కడ అర్పించాలి. అది ఏం చెప్తుందంటే అది జారదు. అది ఎప్పుడు జారదు. ఆదివారం ఆరాధన అయిపోగానే జారుడు స్టార్ట్ అయిపోద్ది. మనకు అన్ని జారుడు బండ్లే. అక్కడ జారిపోతుందనే అన్ని గీతలు కొట్టించాం. మా చర్చికి బయట పోతా ఉంటే అక్కడ జారిపోతుందని గీతలు కొట్టించాం. నీ జీవితంలో ఎక్కడ జారుతున్నా అక్కడ గీతలు కొట్టించాలి. వంచెక్క మిషన్ తీసుకురావాలా. చాలామంది భక్తి జీవితంలో జారిపోతూ ఉంటారు. నేను జారిపోయానండి, నేను పడిపోయాను. మళ్ళీ రొట్టె తీసుకునేటప్పుడు కూడా నేను జారిపోయాను. దేవుని పిల్లలు మనం ఎప్పుడు కూడా ఏమండి, నువ్వు ఆ క్షణమే పరీక్షలోకి రావాలి. ఆ క్షణమే నువ్వు వెంటనే దానికి జవాబు రాసేయాలి. నేను ఇక్కడ తప్పిపోయాను, ఎస్ నేను ఇక్కడ తొలగాను, నీకు బాధను కలిగించాను, వెంటనే నువ్వు సరి చేసుకోవడానికి ప్రయత్నించాలి, ఇష్టపడాలా. నువ్వు అక్కడ వెంటనే ఏమన్నా తెలుసా, నన్ను సరిచేయడానికి ఏదైనా వాక్యం ఉంటే బాగుండు కదా, నన్ను సరిచేయడానికి నీ వర్తమానం ఉంటే బాగుండు కదా అని నువ్వు ఆశపడాలా, వెతకాలా. జారడానికి ఇష్టపడడం కాదు, జారిన దగ్గర నిలబడడానికి ఇష్టపడాలి. మేకను ఎందుకు తీసుకొచ్చాం? మేక అంటే మనం వెంటనే ఏమంటాం? మేకలనే పాపాత్ములు అంటాం. మరి మేకను ఎందుకు ఇవ్వమని అంటే, మేక జారదు. నువ్వు మేకవా, మేకపోతువా, మేకపోటేలువా? నువ్వు ఎవరివి? జారని స్థితిలో ఉన్నావా? కొంతమంది ఏం చేస్తారు, జారిపోతారు. అవునా? అంటలేదు జారిపోతారు. జారిపోయాక ఏమంటారు తెలుసా? వినండి, జారిపోయాక ఏమంటారు? చచ్చ ఎందుకనేసాను ఆ మాట, అయ్యో ఎందుకు చూశాను అలాగా, ఎందుకు ఇలా చేశాను, చచ్చి. నీ మనస్సాక్షి ఊరికి నా లోపల గుచ్చుతా ఉంటుంది. గుచ్చిందా? లోపల గుచ్చిందా? కొంతమంది గుచ్చను కూడా గుచ్చదు. మనం చేసింది కరెక్టే.
రాతి గుండె నీది, మనిషి గుండె కాదు నీది. అక్కడ కూడా ఇంకో మాట అన్నాడు, మంచి మాట. ఏంటో తెలుసా? రాతి గుండెని తీసేసి ఏంటండి అయినా అక్కడ కూడా ఎతుకుతాడా? నేను అందుకే అంటాను, ఎందుకు మమ్మల్ని ఎంత ఎతుకుతా, వదిలేచ్చి అట్టో పడిపోతాం. నువ్వు పోవడం నాకు ఇష్టం లేదురా బాయ్. దా ప్రియులరా, మనం జారిపోయినప్పుడు, మన హృదయం మనల్ని తడుతున్నప్పుడు మనం వెంటనే ఆ తట్టుడికి ఆగిపోవాలా. జారిపోయాను ప్రభువా సమకూర్చు, మట్టిని ప్రభువా. మాట జారావా, నువ్వు ప్రశ్నించబడుతున్న దగ్గర చూపు జారావా, నువ్వు ఆలోచన జారావా, నువ్వు పడుతున్న దగ్గర వెంటనే దాన్ని సరి చేసుకోవడానికి క్రీస్తు పాదాల దగ్గరికి వెళ్ళు. నువ్వు నడి రోడ్లో ఉన్నావు, అక్కడ ఆగు. ప్రభువా క్షమించు, ప్రభువా బుద్ధిహీనుడయ్యాను, ప్రభువా మాటని నేను తొందరపడ్డాను, ప్రభువా క్షమించు. ఎందుకు అది సెలెక్ట్ అయిందో తెలుసా? అదే జారదు. అది ఎంత ఏటవాలుగా ఉన్నా ఎక్కెళ్ళిపోద్ది కానీ జారదు. ఆకులు తిన్న మేకలు కొండలు ఎక్కుతున్నాయంట, మేకలు తిన్న ఈళ్ళు మంచాలు ఎక్కు. ఈ మేకలు ఆకులు తినేసేసి ఏటవాలుగా ఉన్న కొండలు ఎక్కేస్తూ ఉన్నాయి. కాళ్ళు జారవంట. మనం కాళ్ళ పులుసు పెట్టుకుందాం ఈరోజు. ఏంటి పాస్టర్ గారు చెప్పారు, వెళ్తున్నాను కాళ్ళకి నూరు పెట్టు అల్లం వెల్లుల్లి ఏం చేయాలా? జారవంట. ఇక మీదట కొంతమందికి నోరు పుసుక్కమంటే జారిపోద్ది. అసలు ఏం మాట్లాడుతున్నారు కూడా అస్సలు ఇంత కూడా అర్థం కాదండి. జాగ్రత్త. అలాంటి నోరు రేపు దేవుని ఎదుట నిలబడగలదా? నేను ఎంత తొందరపడుతున్నాను. నువ్వు ఎప్పుడైనా ఒంటరిగా రూమ్లో కూర్చొని ఏంటి నీకే తొందర అని ఎప్పుడైనా ప్రశ్న వేసుకున్నావా? అదుపులేని మనసా, అదుపులేని ఆలోచన, ఎప్పుడు జాగ్రత్తనే ఉంటావే నువ్వు అని ప్రశ్నించవా దాన్ని? ప్రభు అంటున్నాడు, దాన్ని బలి అర్పించండి, దాన్ని తీసుకురండి. దహన బలికి ఇది కావాలి. వీటిని తీసుకొచ్చి ఏం చేయాలా? అమ్మా 3వ వచనం 2వ వచనం 1వ అధ్యాయం అండి, లేవియా కాండం 1వ అధ్యాయము 2వ వచనం. కరెక్ట్. చివరి లైన్ తీసుకుని రావాలి. 3వ వచనం 3వ లైన్ తీసుకుని రావాలి. తర్వాత తీసుకుని రావాలి. 10వ వచనం లాస్ట్ మాట తీసుకుని రావాలి. తీసుకొచ్చి ఇక్కడ 4 సార్లు చెప్తున్నాడు ఈ మాట, తీసుకురా 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 తీసుకురా. తీసుకురా అంటే తీసుకుని రా అంటే ముందు నువ్వు రా. కొంతమంది అంటారు కానుక పంపిస్తున్నానండి అంటారు. అర్పణ కంటే అర్పించేవాడు ముఖ్యం. నువ్వు మొట్టమొదట ఆ బలిపీఠాన్ని సమీపించు, అక్కడికి దగ్గరికి రా. అక్కడ చాలా సెగ ఉంటుంది, చాలా హీట్ ఉంటుంది. నువ్వు అక్కడికి రా, దాని దగ్గరికి రా, తీసుకుని రా, నువ్వు రా, దాన్ని సమీపించు. దహన బలిపీఠం ఎంత ఉంటుంది? నేను ఉపవాస ప్రార్థనలో చెప్పుకున్నాం కదా, నిర్గమాకాండంలో ఉంది. నిర్గమాకాండంలో ఒకసారి చూడండి, ఆ లాస్ట్ వచనాల్లో ఉంది. త్వరగా లేకపోతే మళ్ళీ రేపు మళ్ళీ వచ్చే ఆదివారం కూడా మళ్ళీ దహన బలే.
అమ్మా 38. ఎస్, మొదటి 2, 3, 4 వచ్చిన త్వరగా. అతడు తుమ్మకర్రతో దహన బలిపీఠము చేసెను. దాని పొడుగు 5 మూరలు, దాని వెడల్పు 5 మూరలు, అది చచౌకమైనది, దాని ఎత్తు 3 మూరలు. చాలు, చాలా పెద్ద వస్తువు ఇది. చాలా పెద్ద ప్రత్యక్ష గుడారంలోనే అతిపెద్ద వస్తువు అన్నమాట ఇది. అన్నేమో 3.5 అంటే ఇదేమో 5 మూరలు అంట. ఇటు 5 ఇటు 5 కదా. ఎంత ఉంటుంది? మన మూర లెక్క పెట్టద్దు, మళ్ళా మన మూర లెక్క పెట్టద్దు, వాళ్ళ మూర లెక్క పెట్టాలి. ఇప్పుడు ఇది ఎక్కడుందో చెప్పాలా? దేవాలయం ఎంట్రన్స్లో ఉంది. దేవాలయానికి మొట్టమొదట బయట ఉండే వస్తువులు 2: గంగాళము, బలిపీఠము. లోపల ఉండే వస్తువులు సన్నిధి రొట్టెల బల్ల, దీపవృక్ష స్తంభము, కరుణాపీఠము, ధూపవేదిక. అతి పరిశుద్ధ స్థలములో మందస్సము. బయట ఉండేవి 2, లోపల ఉండేవి 3, ఆ లోపల ఉండేది 1. అయిపోయా. బయట ఏమేమి ఉన్నాయి? అసలు తెరల బయట, బాగా బయట. అది ఎక్కడ పెట్టారు తెలుసా? అటు 5 ఇటు 5 అంటే తక్కువలో తక్కువ 10 అడుగులు అనుకోండి. 10 అడుగుల ఆ దహన బలిపీఠం పైన ఉన్నటువంటి ఆ పీఠాన్ని సమీపించాలి. అది ఎత్తులో పెడతారు. దేవాలయానికి బయట పెడతారు, ఎత్తులో పెడతారు. అక్కడికి నువ్వు రావాలి. అంటే దేవాలయానికి నువ్వు వెళ్ళడం ద్వారా, ప్రత్యక్ష గుడారానికి నువ్వు వెళ్ళడం ద్వారా, ఈ బలర్పణ తీసుకొని వెళ్ళడం ద్వారా నిన్ను అందరూ చూస్తున్నారు అక్కడ. అవునా? నువ్వు దేవాలయం లోపలికి వెళ్తున్నావంటే అదేదో లోపలికి వెళ్ళిపోయి సైలెంట్గా వేసేసి, సైలెంట్గా ధూపం వేసేసి, సైలెంట్గా దీపవృక్షం దగ్గరికి వెళ్ళి, లేకపోతే సన్నిధి రొట్టెల బల్ల దగ్గరికి వెళ్ళి, ఆ మందసం దగ్గరికి వెళ్ళి రావడానికి లేదు. నువ్వు బలిపీఠం దగ్గరికి వెళ్ళాలి మొట్టమొదట. 2 ఉన్నాయిగా బయట, గంగాళము. అమ్మా అర్థమవుతుందమ్మా? ఏంటో చెప్తున్నారు పాస్టర్ గారు అంటారా? గంగాళము, బలిపీఠం కదా, 2 వస్తువులు ఉన్నాయి. రెండిట్లో ముందు ఏది ఉన్నాయి? ఎంట్రన్స్లో ముందు కాళ్ళు కడుక్కొని కాదు, ముందు బలే. ముందు గంగాళం లేదు, ముందు బలి అర్పించు. ముందు నువ్వు బలేవు. అక్కడ అవుతుందే మసి గీసి అంతా, అక్కడ పోయి కడుక్కో. ముందు గంగాళం దగ్గరికి వెళ్ళకు, ముందు బలి అర్పించు. ఆ బలిని నువ్వు దాటుకొని తర్వాత గంగాళం దగ్గరికి వెళ్ళు. గంగాళాన్ని దాటుకొని ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళు. వాటిని దాటుకొని పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళు. వాటిని దాటుకొని అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, అంటే నీ సాక్ష్యం అందరూ చూస్తున్నారు. ఏమంటారు? మనల్ని చూడగానే ఏమంటారు? మీరు చర్చికి వెళ్ళేవాళ్ళే కదా, ఇది మీ పాస్టర్ గారు, అన్ని బారుల్లో మీ పాస్టర్ గారు ఉన్నాడంట. అదేందో మనకు తెలియదు, కానీ మీరే కదా చర్చికి వెళ్తారుగా. మనల్ని 5వ సహోదరులు ఏమంటారు చెప్పండి? మీరు దేవుని పిల్లలు కదా అంటారు. అవునా? మీరు ప్రభు బిడ్డలు అంటారు, మీరు దేవుని బిడ్డలు అంటారు. అంటే మనం దేవుని బిడ్డలం అంటే మనం అడగద్దు 2వ మాట. మనకి ఏ రేంజ్లో ఉంది మనకి అది గుర్తుండదు. మనకి వేయాల్సిన కాడ కరాటే చేస్తాం, వేయాల్సిన కాడ డ్యాన్స్ చేస్తాం, అవసరమైతే ఉట్టు కొడతాం, అన్ని పెంటల్లో దొల్లుతాము. అన్నిట్లో అన్నిట్లో పాత్రధారివి, సూత్రధారివి. మళ్ళీ డైరెక్షన్ కూడా చేస్తావు, ఇలా చేయండి, ఇలాగా దాన్ని అడి తిప్పండి. ఈశాన్యంలో పెట్టకూడదు, అది నైరుతికి లాక్కురా అంటారు. ఎక్కడ? తూర్పు వైపు తిప్పురా, తూర్పు వైపు తిప్పు. సూర్యుడు ఎట్టు పడతాడు? అటు తిరుగురా. అబ్బా, మొత్తం అసలు డైరెక్షన్ డిపార్ట్మెంటే నీది. అసలు ఆ టైంలో నిన్ను కంట్రోల్ చేయడం ఎవడి వల్ల కాదేక.
సమస్యలు ఆ టైంలో చాలా కాదను ఏయ్ ఇది తెలుసా కాదనమా. అయ్యో బాబోయ్, నిన్ను ఆపడం ఎవరి తరం కాదు. నిన్ను ఆపడానికి ఒక వ్యక్తి ఉంటాడు లోపలే, మనస్సాక్షి. ఏయ్ నోరు మూసుకుంటున్నా కూడా దాన్ని నోరు మూసుకుంటాం. ఏయ్ నువ్వే నోరు మూసుకో, ఏయ్ నువ్వు మాట్లాడే పనే లేదు, ఏయ్ ఏమనుకుంటున్నారా నువ్వు, నాకు తెలీదా అంటాం. ఎవరిని? ఒక మంచి ఆలోచనకర్త మనస్సాక్షి మనకే. దేవుడు చూడండి మనకి మనస్సాక్షిని పెట్టాడు. ఏది రైట్ ఏది రాంగో చెప్తా ఉంటాడు. ఏయ్ అలా చేయకూడదు ఏయ్ అంటాడు. అబే తూర్పు తూర్పు, ఏయ్ పడమర, దక్షిణం, ఈశాన్యం, నైరుతి, ఆగ్నేయం, ఇంకా ఇంకోటి ఏదో ఉంది చెప్పట్లేదు. ప్రియులారా జాగ్రత్త, అది మౌనంగా ఉంటుంది, అది జారదు. అది ఎక్కడ జారదు, అది జారదు అంతే. ఆ టైంలో జారిపోయి మళ్ళా నువ్వు ఎట్ట ఎన్నిసార్లు జారుతావు. పోనీ జారితే జారు, సరి చేసుకున్న టైం ఉంది. టైం లేని టైం వచ్చేస్తే ఏంటి పరిస్థితి? జాగ్రత్త. మీ ప్రభు ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. నాకు ఈ మధ్యకాలంలో భయం పట్టుకుంది. మీకు చెప్పానుగా, ప్రభు వచ్చేస్తున్నాడు. నా బాధ ఏంటో తెలుసా? నాకు అప్పగించబడిన నా పని, నీ ఉద్యోగం నువ్వెంత పర్ఫెక్ట్గా చేస్తావో, నాకు అప్పగించబడిన పని ఉంది ఇదే. వీళ్ళు ఎక్కడ తప్పిపోకూడదు, వీళ్ళు స్థిరంగా ఉండాలా, వీళ్ళు కట్టబడాలా. వీళ్ళు ప్రభు వస్తే ఎత్తబడేటువంటి ఆ సమయంలో వీళ్ళు సిద్ధంగా ఉండలేకపోతే దానికి బాధ్యుడను నేను. నువ్వు జారితే దానికి బాధ్యుడిని నేను, నువ్వు కాదు. పౌలు అంటాడు, నా అతిశయం మీరే, నా ఆనందం మీరే, నా కిరీటం మీరే. నా కిరీటానికి మరకైతుందనే కారణం ఎవరు? ప్రియులరా, మీ విషయమై ప్రతిరోజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. విశ్వాస జీవితంలో నువ్వు ఏ స్థానంలో ఉన్నావు గుర్తుపెట్టుకో, ప్రభు వస్తున్నాడు. ప్రార్థన జీవితంలో ఎక్కడున్నావు, భక్తి జీవితంలో ఎక్కడున్నావు, ప్రభు వస్తున్నాడు. జాగ్రత్త. నువ్వు ఓడిపోయే స్థితిలో ఉంటే నీ ప్రభువుని దుఃఖపెడుతున్నావు, నీ సేవకుని దుఃఖపెడుతున్నావు. ఇంకా అల్లటప్పగానే ఉంటే నువ్వు దుఃఖపెట్టే వ్యక్తివే. నాకు అదే బాధ. ప్రతి కుటుంబం ఉదయం లేచి నేను ఒక్కొక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వెళ్తుంటాను. ప్రభువా ప్రభువా ప్రభువా, నేను వేడుకుంటుంటాను, బతిమాలుతుంటాను, ప్రభువా సహాయం చేయి, ప్రభువా ప్రభు. ఎందుకో తెలుసా? నా వృత్తి నాకు భోజనం పెడుతుంది. అవునా? నీ వృత్తి నీకు భోజనం పెడుతుంది. అప్పుడు నీ వృత్తి నువ్వు ఎలా చేయాలా? నీ వృత్తిలో నువ్వు దొంగలాగా ఉంటే నీ యజమాని నిన్నేం చేస్తాడు? నన్ను ఇది ఎక్కువగా ప్రశ్నిస్తుంది ఈ మధ్యకాలంలో. ఒక్కొక్కరి దగ్గరికి వెళ్తే వాళ్ళు చాలా విలువైన కానుకనిస్తూ ఉంటారు. అది నన్ను ప్రశ్నిస్తుంది. నేనేదో ఆశపడి ఏదో ఉద్దేశంతో చెప్పట్లేదు. ప్రభువులో నువ్వు ఎలా ఉన్నావు, నీ స్థానం ఏంటి? నువ్వు ఓడిపోయే స్థితిలో ఇంకా ఉండొద్దు. ఇది 2025, అర్థమవుతుందా? ఇంకా జారిపోయే స్థితిలో ఉండొద్దు. ప్రభు వస్తే ఎక్కడ ఉంటావు తెలుసా? ఒక భక్తుడు అంటాడు, తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి రాక, తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి రాక, చెట్టుకొకరు పుట్టకొకరై అనాథలై అరచే రోజు, చెట్టుకొకరు పుట్టకొకరై అనాథులై అరచే రోజు,
ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, 7 ఏళ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు. అదే ఆ రోజు. ఓ మనిషి యోచింపవా, నీ బ్రతుకు ఎలాగున్నదో. ఓ మనిషి యోచింపవా, నీ బ్రతుకు ఎలాగున్నదో. బలము చూసి భంగపడకుమా, ధనము చూసి దగా పడకుమా. బలము చూసి భంగపడకుమా, ధనము చూసి దగా పడకుమా. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. ఆ రోజు శ్రమ నుండి తప్పించే, అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత. ఇప్పుడు యేసయ్య ప్రేమ గల్లోడు కదా, మరి ఏంటి ఎలా రాశాడు? అంత ప్రేమ ఉన్నోడికి కోపం వస్తే ఎలా ఉంటుందో చూడు. ఇప్పుడు ఈ భూమి మీద కొన్ని కోట్ల మంది సేవకులు ఆయన ఉగ్రత గురించి చెప్తున్నారు కదా, రేపు అది ఎలా ఉంటుంది తెలుసా? వాళ్ళు చెప్పిన దానికన్నా 1000 రెట్లు ఎక్కువ ఉంటుంది. ఈ కోట్ల మంది సేవకులు చెప్పిన దానికన్నా 1000 రెట్లు ఎక్కువ ఉంటుంది అది. జాగ్రత్త. నా బాధ, నా ప్రార్థన, నా ఆలోచన ఏంటంటే, నువ్వు విశ్వాసంలో ఎలా ఉంటున్నావో అన్నిట్లోకి వెళ్ళి నువ్వు చేయి పెట్టద్దు, అన్నిట్లో దిగద్దు, అన్నిట్లోకి వెళ్ళొద్దు, అన్నీ అంటించుకోవద్దు. నీ విశ్వాసంలో నువ్వు ఎక్కడ ఉంటున్నావు జాగ్రత్త. వీళ్ళరా, నీ విశ్వాసములో నువ్వు ఏ స్థాయిలో ఉంటున్నావో ప్రభు వస్తే నువ్వు వెంటనే నువ్వు ఏం ఆలోచించడానికి కూడా అవకాశం లేదు. బండి మీద వెళ్ళిపోతావు, చపాతీ చేస్తే వెళ్ళిపోతావు, ఎప్పుడు తాలింపేస్తే వెళ్ళిపోతావు. ఎప్పుడు పోతావో రాస్తా పాల ప్యాకెట్ వేస్తా, ఎప్పుడు వెళ్ళిపోతావు తెలియదు నీకు. ప్రభు వస్తే వెంటనే ఈ క్షణాన్ని ప్రభు వస్తే నేను రెడీగా ఉన్నాను అని నువ్వు చెప్పాలి. ఈ సమయంలో ప్రభు వస్తే నెక్స్ట్ ఏం కోర్స్ తీసుకోవాలి, ఎక్కడ ఫ్లాట్ కొనాలి, దేంట్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి, ఏం ప్లాన్ చేయాలి, ఇవన్నీ అవసరం అంటారా? అవసరమే. వీటిలో ఉన్న నీ మనసు, అబ్రాహాంకి మనసు ఎక్కడుందంట? పునాదులు గల పట్టణం వైపు ఉందండి మనసు. ఇంట్లో గొడవ అయితే గుడారపు బయట వచ్చి కూర్చొని చూస్తున్నాడంట. ఎందుకు ఇంట్లో పోతే తలపోటు దీంతో. ఎవరితో? అమ్మ శారమ్మ తక్కువ కదా ఆమె. పెద్ద రచ్చావిడితోటి ఇంట్లోకి వెళ్తే రచ్చ పడలేక కొంతమంది వాళ్ళ భార్య పోడు పడలేక బయట తిరుగుతూ ఉంటారు 10 గంటల దాకా భర్తలు. రారు ఇంటికి. ఏమంటే కొద్దిగా అర్జెంట్ పని ఉంది, ఆఫీస్ వర్క్ వెళ్తున్నాను, ఇప్పుడే వచ్చేస్తాలే. ఏంటంటే వాడ పోతే తాళ తింటుందిరా, తాళపోటు చిచ్చి. ఇంటికి పోతే అసలు ఇంట్లో సమాధానం వచ్చేయాలి, అడుగు పెట్టడమే శాంతంగా. కొంతమంది ఇంట్లో భర్తలు పెద్దగా అరుస్తూ ఉంటారు. ఇది దయ్యం పట్టిన వాళ్ళ అరుస్తావు ఎందుకు అంటారు, కొట్టలేక అరుస్తారు. కుడితే చచ్చిపోతావని అనవసరంగా గట్టిగా అరుస్తూ ఉంటాడు అంటారు. వెళ్తే మా పాస్టర్ మా ఆయనకి మెంటలు ఉందండి, అరుస్తూ ఉంటాడు, అరుస్తూ ఉంటాడు. ఒక ఇంటికి వెళ్తే ఒక ఆమె అంటుంది,
అన్న నువ్వన్నా చెప్పాను ఆయనకి. ఆయన బాగా కోపం అరుస్తూ ఉంటాడు ఊరికి. నేను అన్నాను కొట్టలేక అరుస్తున్నాడు, జాగ్రత్త అన్న. భార్య దొరికిన వానికి తేలా 100 మంది తేలే, ఆ నొప్పి 6 రోజులు పోదు. నువ్వు అప్పుడేం చేసావు తెలుసా? ఆ పెళ్ళైన 3వ రోజు మర్చిపోయానా? అమ్మో నిన్ను మర్చిపోతాను అంటారు. ఊరు నాయన ఇప్పుడు 25 ఏళ్ళు అయిపోయింది. అది ఎంత పెద్ద మెమరీ కార్డు అది. అది అది జీబీనా లేకపోతే టీబీనా లేకపోతే టీబీ తాగిపోయింది, ఇంకేముంది? ఇంకా ఏమో మొత్తం అలాగా స్టోరేజ్ అవుతానే ఉంటాయి. వెంటనే తీస్తారు, టకటక జెరాక్సులు తీస్తూ ఉంటారు. మళ్ళీ ఏమో ఈ పాట పాడతావు. ఏ పాట? ఎంత ఓర్చుకుంటున్నాను, ఎంత సహిస్తున్నాను. ఏమి సహించట్లేదు నువ్వు. నేను ఖచ్చితంగా స్త్రీల గురించి ఎక్కువ మాట్లాడతాను నేను. ఎందుకంటే అసలు ఇంట్లో అందం నువ్వే, అసలు ఇంట్లో అందం నువ్వే, సంతోషం నువ్వే, నెమ్మది నువ్వే. ఇంట్లో రాగానే ఎలా కనపడాలా? అలా ఉండదు. ఇంట్లో పాపం అలసిపోయి వస్తాడు పని చేసి, ఎదురా మొగం ఇలా పెట్టుకోలేదు, నాశనం అంతే. ఎలాగా? ఇదే స్మైల్, ఇదే మెయింటైన్ చేయండి. మీరు మర్చిపోతారేమో, సెల్ఫీ తీసేసుకోండి. మా ఎంతేనా అటు పెట్టుకోనండి. నిజంగా ఇంట్లో బాగుంటుంది తెలుసా. కొంతమంది ఇంట్లో ఏం చేయలేక ఏడు చేస్తుంటారు మాట్లాడితే. బావి దీని ఏడుపు వాళ్ళు ఎవరన్నా ఆయన పోతారు బయట, అర్జెంటుగా ఆడ ఫోన్ చేస్తున్నాడు అని వెళ్ళిపోతారు. ఏముంటుంది, ఆ రోడ్లో పోయి టీ తాగుతా కూర్చుంటాడు ఆ కేపు దగ్గర. తలపోట్లాగా మారద్దు ఇంట్లో. చాలా తెలివి ఉండాలా. జారదంటే ఎక్కడా? ఇంట్లోనే. ఇంట్లో జారబాక అసలు రాగానే. ఏదైనా మ్యాటరు, నేను ఒక ఇంటర్వ్యూ ఒక ఆమె చెప్తుంటే విన్నాను. ఏదైనా మ్యాటర్ తెలిస్తేనంట భర్త 2 రోజులు 3 రోజులు అలా పెట్టుకుంటాడంట, ఆలోచిస్తూ ఉంటాడు చెప్దామా వద్దా అని. ఎవరికి? ఈయనకేమైనా తెలిస్తే 5 నిమిషాలు కూడా ఆగదు. వస్తున్నావా, నీకోసం చూస్తున్నా, రా తొందరగా, ఇది చెప్పేయాలా. వస్తున్నాను, బయలుదేరావా లేదా? ఏ ఇసుకించబాగే, ఒకటి చెప్పాలా. అంతమంది ఆడాలి అదే పని మీద ఉంటారు కదా. కళ వచ్చినా కూడా ఏం చేస్తారంటే పొద్దున్న నిద్రలేగానే కళ్ళు ఇలా తెరవగానే నాకు ఒక కళ వచ్చింది అంటారు. కళ్ళు తెరవగానే మంచం మీద కూడా దిగదు దేవత, దుప్పటైలా తీసి అంటది నాకు ఒక కళ వచ్చిందని. కొంతమందికి అది చెప్పందే నిద్ర రాదు. లేదా ఏదైనా వచ్చిందనుకో, ఏదైనా సమస్య చెప్పందే ఇంకా గమ్ముగా ఉండరు, గమ్ముగా అలాగ ఉంటారు. అదే వాళ్ళ పర్సనల్, వాళ్ళ ఫ్యామిలీ అయితే అసలు చెప్పరు. ఏంటంటే ఏం లేదు, నీ తెలియలేదు, నాకు తెలియలేదు, నిజంగా ఒట్టు అట్టు అంటారు, మొత్తం తెలుసు. దొంగల బ్యాచ్లో పడేయాలి తీసుకెళ్ళిపోయి. ఎక్కడ జారిపోతున్నావు, ఎక్కడ జారిపోతున్నావు? మనం అన్నం పోయిందా పాటలో ఏమని? పాపులంతా ఏడ్చే రోజు. అది పాపులకే, మనకు కాదైతే. అవునా? జారిపోతా ఉంటే మాత్రం ఆ స్థితిలో ఉన్నదాన్ని తీసుకొచ్చి విడదీయాల. ఏం చేయాలా? సమీపించాలి, తీసుకురావాలి, విడదీయాలి, కట్టెల మీద పేర్చాలి. 12వ వచనం, దహించాలి. మళ్ళీ 13వ వచనం చివరిలో అన్నాడు, అది యెహోవాకు ఇంపైన సువాసన. ఇది 2వసారి అంటున్నాడు. ఇంపైన సువాసన అని మరలా 2వసారి అంటున్నాడు ఇక్కడ. విడదీయాలని
రెండోసారి అంటున్నాడు ఇక్కడ, దాన్ని విడదీయాలి. తర్వాత పావురం, లూకాసు వార్త 2:24లో ఉంటుంది. ఏమండి, పక్షులను విచారించుము, అవి నీకు తెలియచేయను. పక్షులు మాత్రమే యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉండగలవు. పక్షులు మాత్రమే. ప్రియులారా, పక్షిని మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమండి, ఇది కపటము లేనటువంటిది, నిష్కలంకమైనది. ఈ బలిగా వెళ్ళే మనము, లేక ఆ పశువు, ఆ పావురం, ఆ పక్షి కపటం లేనిది. చివరిది గువ్వ. టైం లేదుగా, టైం అయిపోయింది. చివరిది గువ్వ. అదేంటి? అది సహించేది. గువ్వని దేంతో పోలుస్తారు చెప్పండి? స్త్రీతో పోలుస్తారు. పావురము మూలిగేది. ఇంట్లో నేను ఇందాక చెప్పాను కదా, దాన్ని మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. నీ సమస్య వస్తే ఖచ్చితంగా చెప్తున్నాను, స్త్రీలకు ప్రాముఖ్యంగా, నీ భర్త ముందు ఎప్పుడు ఏడవద్దు. నీకు అర్థమైందా? ఏడ్చే స్త్రీలకి, నా సైజు చోటు ఏడ్చేవాళ్ళు మాత్రం ఏమో అర్థమవుతుందా? నేను ఖచ్చితంగా చెప్తున్నాను, నీ భర్త ముందు ఏనాడు ఏడవద్దు. అదే కన్నీరు దేవుని పాదాల దగ్గర కాచు. నీ భర్త నీకు విధేయుడైపోతాడు, నిన్ను ప్రేమిస్తాడు. పావురం ఏం చేస్తుంది? మొలుగుతుంది. 24 గంటలు. మా చిన్నప్పుడు పావురాన్ని పెంచాం మేము. అది గమ్ముగానే ఉండదు, అది అంటానే ఉంటుంది తెలుసా. చిరాకు వచ్చేది దాంతో, అస్సలు ఒక్క సెకండ్ ఆగదండి. అదే ఇందిరా టార్చర్. దాన్ని కోసి దాన్ని మసాలా పెట్టేసాం, దాన్ని కోసి మసాలా పెట్టేసాం. ఇక అది ఆగతలేదు. అదేంటంటే పెంచింది దాన్ని కోసిచ్చారా అంటాం. మరి ఏం చేయాలి? పడేయలేము అనవసరంగా. అదొక బాధ. మసాలా పెట్టేసి ఒకరోజు పప్పుచారులోకి అయిపోయి. కొంతమంది మూలుగు అక్కడక్కడ వాళ్ళ దగ్గర పోయి వదినే అంటే వదినకి చెప్తారు. ఏ వదినకి చెప్పకు, వదినా నీకే చెప్తున్నాను, వదినా ఏ వదినకి చెప్పకు. దేవుని పాదాల దగ్గర నేను ఖచ్చితంగా చెప్తున్నాను, దేవుని దగ్గర నువ్వు దుఃఖపడు. ఏ సమస్య వచ్చింది ఆయనతోటి, లేదా పక్కవారితోటి, లేదా వ్యక్తులతోటి, లేదా సమాజంతో, సంఘంతో, ఉద్యోగాలు, ఏదైనా సరే నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వు దుఃఖపడు. గుండెలు అవిసిపోయేలా గేడు. దాని రిజల్ట్ ఎలా ఉంటుందో నువ్వు చూస్తావు. అది నీకు కనపడుతుంది, దేవుడు చూపిస్తాడు నీకు. బైబిల్లో స్త్రీని దేవుడు చాలా ఘనపరిచాడు, అండి. అవును, ప్రత్యేకమైన స్థానం బైబిల్లో స్త్రీకి ఉంది. అంత ఘనతనిచ్చాడు ఆయన. ప్రియులరా, ఆమెతో ఎంత మర్యాదగా మాట్లాడాడు, అమ్మా అని సంబోధించాడు, అమ్మా. కాబట్టి ప్రియులరా, నేను ముగిస్తా ఉన్నాను. ప్రభు చిత్తం అయితే తర్వాత మనం దహన బలి గురించి ఆలోచన చేద్దాం. చాలా విషయాలు ఉన్నాయి. ఈ 5 ఇవి చూపిస్తూ ఉన్నాయి. ఇవి మనమైతే మనం ఈ లక్షణాలు కలిగి ముందుకు సాగాలి. అటు కృప దేవుడు మనకు దయచేయను గాక. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. మోకరించగలిగిన మోకరించండి. ఇదిగో, నువ్వు లోబడే వ్యక్తివా? పశువుల మందలోనిది, గొర్రెల మందలోనిది మౌనముగా ఉండే వ్యక్తివా? సాధువైన గుణమా? గొర్రెల మందలో, మేకల మందలోనిది నువ్వు జారని వ్యక్తివా? పావురాల గుంపులోనిది నువ్వు మొరపెట్టే వ్యక్తివా? గువ్వల గుంపులోనిది ఇదిగో నీవు సహించే వ్యక్తివా? నేను సహించలేకపోతున్నాను,
నేను జారిపోతున్నాను, నేను తొలగిపోతున్నాను, నేను తప్పిపోతున్నాను, నేను ఓడిపోతున్నాను, అయితే నీకు ఒక ఆప్షన్ ఉంది. దేవుని పాదాలు పట్టుకో. ప్రభువా, నాకు ఈ యొక్క అవకాశం ఇవ్వు. నీలో సాగడానికి ఈ తరుణం ఇవ్వు. నీతో నడవడానికి కృపనివ్వు. నిన్ను ఒక స్త్రీగా నిన్ను అవమానించలేదు, నా చెల్లి, నా తల్లి, నా సహోదరి అని చెప్పి నిన్ను గౌరవించి నీ కుటుంబంలో నువ్వు అభాస్పాలు కాకూడదని ఒక అన్నగా, ఒక తండ్రిగా నేను ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని సందులో నువ్వు కన్నీరు కార్చే తల్లిగా ఉంటే నీ కుటుంబానికే నువ్వు దీవెనకరమైన వ్యక్తిగా మారతావు. నువ్వు కన్నీరు కార్చే వ్యక్తిగా ఉంటే నీ భర్త ఎదుట ఎప్పుడు ఏడవద్దు. అవసరం లేదు ఆయన ముందు ఏడవలసిన అవసరం. నువ్వు ఏడ్చేదో సాధిద్దాం అనుకుంటున్నావేమో, దానివల్ల ప్రయోజనం లేదు. అదే కన్నీరు నీ దేవుని పాదాల ముందు కార్చు. ఆయన నీకు ఇచ్చే జవాబు చూడు. నీ భర్త విషయంలో, నీ బిడ్డల విషయంలో, వారి భవిష్యత్తు విషయంలో దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. నీ కుటుంబంలో ఒక గొప్పదైన సంతోషాన్ని ప్రభు ఇస్తాడు. దయచేసి నోరు తెరిచి ప్రభుతో మాట్లాడదాం. ప్రభువా, నా ఉద్యోగంలో నేను తప్పే పరిస్థితులు ఉన్నాయి, నా వ్యాపారంలో నేను తప్పే పరిస్థితులు ఉన్నాయి, నా యొక్క వ్యవహారంలో, నా కుటుంబంలో నేను తప్పిపోయే వాతావరణం ఉంది, దయతో క్షమించు ప్రభు. ఒక్క అవకాశం ప్రభువా, ఒక్కసారి నన్ను సరిచేసి నీ కృపలో జ్ఞాపకం చేసుకొని నన్ను నడిపించు ప్రభు అని నువ్వు నోరు తెరిచి ప్రార్థన చేస్తే ప్రభు తప్పకుండా నీ పట్ల కార్యం చేస్తాడు. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, ఎంత గొప్ప దేవుడివి. ఇదిగో వారిని పిలిచి నాకెవడైనా బలర్పించాలంటే ఇదిగో ఇవి తీసుకురావాలి, వాటి లక్షణాలు ఇవి, వాటి గుణగణాలు ఇవి, వాటి పద్ధతులు ఇవి, వాటి క్రమాలు ఇవి, వాటిని విచారించని చెప్పేసి యోబు కూడా జ్ఞాపకం చేశాడు. అవును, వాటిని మేము విచారిస్తే అవి ఎన్నో సంగతులు మాకు తెలియచేస్తూ ఉన్నాయి. మా ప్రభు సన్నిధిలో మేము ఎలా నడవాలో మాకు చూపిస్తూ ఉన్నాయి. మా ప్రభుతో మేము ఎలా వ్యవహరించాలో మాకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. ప్రభువా, మేము మృగముల దగ్గర, పశువుల దగ్గర, పక్షుల దగ్గర ఇన్ని సంగతులు నేర్చుకోవడానికి మా కృపనిచ్చారు. మీ ప్రేమ ఎంత గొప్పది. మేమే స్థితిలో కూడా మీకు దూరం అవ్వకూడదని మాకు ఈ చివరి దినాల్లో మీరు ఇస్తున్న మాటలను బట్టి మా హృదయం అంతటితో మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. స్థిరత్వము, కదలని గుణము క్రీస్తులో మీరు మాకు దయచేయండి. మీ సన్నిధి మాతో ఉంచండి. ప్రతి మాట వారి యొక్క ఆత్మీయ జీవితాలకు ఉపయోగార్థముగా ఉండునట్లు మీరు ముద్రించండి అని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.